హాయ్ అండి అందరికీ. చిన్నప్పుడు మేము పెరిగిన మా పల్లెటూరు చూపిస్తాను రండి. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా బాబండి అమ్మ వాళ్ళ పొలంలో వాటర్ ఉండవండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, చిన్నగా బోర్లల్లో కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటరు బావిలోకి చిన్న పైప్తోని పెట్టి మళ్ళీ ఆ బావిలో వాటర్ ఈ చెక్ డ్యాంలో పెడతారండి. వాటర్ నిలువ ఉండవు, ఇన్ని చెట్లు కాపాడుకోవడం కష్టం కదా, అందుకోసమని పెద్ద చెక్ డ్యాంలోకి వాటర్ పెట్టేసి దాని నుంచి మళ్ళీ డ్రిప్పుల ద్వారా చెట్లకు నీళ్ళు అందిస్తారండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్న చింత చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే కాస్తున్నాయండి అవి కాయలు, చాలా సంవత్సరాలు అవి 40 years అవుతుందేమో అండి అవి చింత చెట్లు ఉండబట్టి. ఎక్కువనే అయిందో, 40 years కంటే కూడా ఎక్కువనే అయిందో కన్ఫామ్గా తెలీదు. చాలా పెద్ద చెట్లు అండి. మా ఇంట్లో అవే చింతకాయలతోనే చింతపండు సంవత్సరం పొడవునా తింటారు, కొన్ని అమ్ముతారు కూడా. ఆ పక్కన చీనీ తోట అండి, మా పెద్దనాయన అవుతారు వాళ్ళది, అది పక్కన చీనీ తోట చిన్న చెట్లు. ఇవేమో మా అమ్మ వాళ్ళవి అండి మామిడి చెట్లు. ఇవి కూడా 25 yearsకి ఎక్కువనే అవుతుందండి ఈ మామిడి చెట్లు, చాలా పెద్దవి. ఈ చెక్ డ్యామ్ నుండి ఆ చెట్లకన్నీ వాటర్ అందిస్తారు. బోర్లల్లో వాటర్ కొంచెం కొంచెం ఇలా చిన్న పైపుల ద్వారా ఈ బావిలోకి పెట్టి తర్వాత బావి నుంచి పెద్ద మోటార్ తోటి ఆ చెక్ డ్యాంలోకి పెడతారు. ఒక్కోసారి అలాగే డైరెక్ట్గా డ్రిప్పుల ద్వారా ఇస్తారండి ఈ చెట్లకి. స్వీట్ లెమన్ అండి, ఈ 2 years 3 years అవుతుందండి ఇవి పెట్టి. మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టారు ఫ్రూట్స్ చెట్లు. చూడండి లెమన్ వచ్చాయి, స్వీట్ లెమన్, స్వీట్ లైమ్ అంటారు కదా అండి, అవే ఇవి. షుగర్ ఉన్న వాళ్ళు తింటారు కదా, హెల్త్కి మంచిదని, అవే అండి ఇవి. ఇవి చిన్న చెట్టు అండి, మామిడి చెట్టు. చూడండి మా తమ్ముడు ఆ పూతలన్నీ తీసేస్తున్నాడు. అక్కడక్కడ పెద్ద మామిడి చెట్లు చచ్చిపోతుంటాయండి ఏరు తెగులు వచ్చి. అయితే అక్కడ ఖాళీ ప్లేస్ ఉండిపోతుంది కదా, కొత్త మొక్కలు తెచ్చి నాటుతారు. ఇంత చిన్న చెట్టుకు పూతలు వస్తాయి, పెట్టినప్పటి నుంచే పూతలు వస్తాయి, కానీ అవి అలాగే ఉంచామనుకోండి, చెట్టు చిన్నగా ఉండడం వల్ల కాత వస్తే చెట్టు ఇరిగిపోతుందండి, ఇరిగిపోయి చచ్చిపోతుంది, ఉండదు. అందుకోసమని 3 years వరకన్నా పూతలు ఉంచకుండా మొత్తం రిమూవ్ చేసేస్తారు, తీసేస్తారు, పూతలు ఉంచరు. కొంచెం చెట్టు పెద్దగా అయ్యేదాకా వచ్చిన పూతలన్నీ కట్ చేసేస్తారు. చూడండి అన్నీ తెంపేస్తున్నాడు పూతలు, ఉంచారండి చిన్న మొక్కలకి మొత్తం తీసేస్తారు. పెద్దగా అయిన తర్వాత కాపు ఉంచుతారు. ఇది చూడండి పెద్ద చెట్లు 25 yearsకి ఎక్కువనే అవుతుంది ఇవి. పెద్ద చెట్లు చూడండి, బరువు ఆపుకోలేక కింద పడి కొమ్మలు భూమిని దాకుతున్నాయి. పూతలు చూడండి మామిడి పూతలు ఎలా వచ్చాయో. చూడండి మా మరదలు చూపిస్తుంది పూత ఎలా వచ్చింది అని. రైతుల కష్టం అంతా ఇంత ఉండదండి, చాలా కష్టపడాలి. ఇవి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎండనక వాననక గాలనక కష్టపడుతూనే ఉండాలండి. వ్యవసాయం అంటే రైతులు, మేము కూడా రైతులు బిడ్డలమే కదండి, ఈ కష్టం అంతా మాకు తెలుసు. రైతుల ఇంట్లోనే పుట్టాం కదా, కానీ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి. చూడండి ఎట్లా అంటే ఎంత పూతలు వచ్చినాయో చెట్లు. కానీ ఇప్పుడు మేము సిటీలో ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మిస్ అయిపోయాం. ఊరికి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పొలంలో వెళ్ళినప్పుడు నేను వెళ్తే మాత్రం పొలం వెళ్ళకుండా అస్సలు రాను. అన్నం కూడా తీసుకెళ్ళి అక్కడే తినేసి వస్తాను నేను. స్వీట్ లైమ్ చూడండి అక్కడక్కడ కొన్ని పెట్టారు, చాలా రకాల పెట్టారు, కానీ వాటికి కొన్ని ఫ్రూట్స్ అయిపోయినాయి, స్టార్ ఫ్రూట్స్ ఏవేవో పెట్టారండి, కొన్ని పేర్లు నాకు తెలీదు. ఇదేమో మావకాయో ఏదో అంటండి, నాకు తెలీదు, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు తెలిస్తే చెప్పండి ఇదేం చెట్టో, మీరేమంటారో దీన్ని. ఆవకాడ తెలుసు కానీ ఇది తెలీదు నాకు, ఏదో మావకాయ అట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.